గుజరాత్ని చితక్కొట్టారు కేకేఆర్ మొనగాళ్లు. జీటీ పైన 29 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించారు కేకేఆర్. ఫిన్నెలను మొదటి బంతి నుండే విధ్వంసకర బ్యాటింగ్తో 93 పరుగులతో 10 సిక్సులతో ఊచకోత కోశాడు. ఫిన్నెలను వేసిన అద్భుతమైన ప్లాట్ఫామ్కి రఘువంశీ, క్యామరాన్ గ్రీన్ ఇద్దరు జత కలిసి జీటీ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. రఘువంశీ 82 పరుగులు చేసి 7 సిక్సులు కొట్టి నాటు బాదురు బాదాడు. క్యామరాన్ గ్రీన్ 52 పరుగులతో విరుచుకుపడ్డాడు. బ్యాటింగ్తో, బౌలింగ్తో, ఫీల్డింగ్తో అదరగొట్టారు కేకేఆర్. ఈ మ్యాచ్ గెలుచుంటే జీటీ ప్లేఆఫ్స్ రేస్లో 18 పాయింట్లతో తన బెర్త్ సీట్ని కన్ఫర్మ్ చేసుకునేది. కానీ జీటీ టాప్ 2 ఆశలపై నిప్పులు చల్లారు కేకేఆర్. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 247 పరుగులు చేసి 2 వికెట్ల నష్టపోయారు. 248 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ 4 వికెట్లను కోల్పోయి 29 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయారు. శుభ్మన్ గిల్ 85 పరుగులు, జాస్ బట్లర్ 57 పరుగులు, సాయి సుదర్శన్ 53 పరుగులు చేశారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా జీటీ చేస్ చేయలేకపోయారు. జీటీకి ఇంకో మ్యాచ్ మాత్రమే మిగిలింది. ఆ మ్యాచ్ గెలిస్తే టాప్ 2లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ గెలుపుతో 11 పాయింట్లతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచారు. అసలు జీటీని కేకేఆర్ ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా మ్యాచ్ జరిగింది. కేకేఆర్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి అజింక్య రహానే ఫిన్నెలైన్లో వచ్చారు. ఫిన్నెలైన్ పవర్ ప్లేలో అవకాశం దొరికినప్పుడల్లా 6లతో 4లతో చెలరేగిపోతున్నాడు. 4.3 ఓవర్ల దగ్గర అజింక్య రహానే 14 బంతుల్లో 14 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో జీటీకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు రఘువంశీ. పవర్ ప్లే పూర్తయ్యేసరికి కేకేఆర్ 56 పరుగులు చేసి 1 వికెట్ని నష్టపోయారు. 7.3 ఓవర్ల దగ్గర ఫిన్నెలే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 21 బంతుల్లో 50 పరుగులు చేశాడు. జీటీ బౌలర్లన్నీ 10 సిక్సులతో ఊచకోత కోశాడు ఫిన్నెలెన్. బ్యాటింగ్తో విధ్వంసం చేశాడు. 11.2 ఓవర్ల దగ్గర ఫిన్నెలెన్ వికెట్ జీటీకి దొరికింది. 35 బంతుల్లో 93 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్తో అద్భుతమైన నాక్ ఆడి అవుట్ అయ్యాడు ఫిన్నెలెన్. దీంతో జీటీ కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు క్యామరాన్ గ్రీన్. రఘువంశీ, క్యామరాన్ గ్రీన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. 16.2 ఓవర్ల దగ్గర రఘువంశీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రఘువంశీ 6లతో చెలరేగిపోతున్నాడు. 19.4 ఓవర్ల దగ్గర క్యామరాన్ గ్రీన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రఘువంశీ క్యామరాన్ గ్రీన్లో దండయాత్ర చేసి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 247 పరుగులు చేసి 2 వికెట్ల నష్టపోయారు. రఘువంశీ 82 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. క్యామరాన్ గ్రీన్ 52 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. 22 సిక్స్లతో విధ్వంసం చేశారు కేకేఆర్. 248 పరుగుల భారీ లక్ష్యాన్ని జీటీకి ఇచ్చారు కేకేఆర్. జీటీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వచ్చారు. సాయి సుదర్శన్ 13 బంతుల్లో 23 పరుగులు చేసి గాయం కారణంగా రిటైర్డ్ హట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సింధు 1 పరుగు చేసి నరేన్ బౌలింగ్లో పాండ్యా పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు జాస్ బట్లర్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జీటీ 56 పరుగులు చేసి 1 వికెట్ని నష్టపోయారు. 10.5 ఓవర్ల దగ్గర శుభ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. గిల్, జాస్ బట్లర్ ఇద్దరూ కలిసి 100 పరుగులకు పైగా సాలిడ్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. గిల్ 6లతో 4లతో దంచి కొట్టాడు. 16వ ఓవర్ చివరి బంతికి జాస్ బట్లర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 16.2 ఓవర్ల దగ్గర శుభ్మన్ గిల్ తన వికెట్ని కోల్పోయాడు. 49 బంతుల్లో 85 పరుగులు చేసి సునీల్ నరేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాక జీటీ గెలుస్తుందన్న నమ్మకం పూర్తిగా పోయింది. తర్వాత తిరిగి బ్యాటింగ్కి వచ్చాడు సాయి సుదర్శన్. జాస్ బట్లర్ 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారీ లక్ష్యాన్ని అందుకోలేక 29 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయారు గుజరాత్ టైటన్స్. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి జీటీ 218 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయారు. కేకేఆర్ 29 పరుగుల తేడాతో విజయబేరి మోగించారు. ఈ మ్యాచ్ కేకేఆర్ ఓడిపోయింటే ప్లేఆఫ్స్ రేస్ నుండి తప్పుకునేది. కానీ ఈ మ్యాచ్ గెలిచిన కారణంగా కేకేఆర్కి ప్లేఆఫ్స్ రేస్లో అంతో ఇంతో అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. జీటీ ఓటమి ఎస్ఆర్హెచ్కి బాగా కలిసొచ్చే అవకాశంగా మారింది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 60 మ్యాచ్లు పూర్తి అయిపోయాయి. ఇంకో వారంలో ఐపీఎల్ చివరి దశకు చేరబోతుంది. ప్లేఆఫ్స్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇప్పటి నుండి జరగబోయే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠంగా జరగబోతుంది.